హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ అస్వస్థత కారణంగా ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని, ఆయన కాలులో రక్తం గడ్డకట్టిన కారణంగా ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు మార్చి 15న సోషల్ మీడియాలో వార్తలైతే బాగా చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందించాడు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలలో నిజం లేదని బిగ్ బి స్పష్టం చేసేశాడు. తాజాగా ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఐఎస్పీఎల్ ఫైనల్స్ కు హాజరయ్యారు. అక్కడి మీడియా ప్రతినిధులు అమితాబ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడంతో తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని సమాధానమిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే అమితాబ్ ఐఎస్పీఎల్ ఫైనల్స్ లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తో కలిసి మ్యాచ్ ను వీక్షించారు కూడా. దీనికి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మే 9న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న తలైవా 170లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్. అయితే ప్రస్తుతానికి అభిమానులందరికీ ఓ ఊరట లభించిందనే అనుకోవాలి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వస్తున్న విమర్శలన్నీ ఫేక్ అని ఆయన నోటి ద్వారా వినడంతో అభిమానులందరూ కూడా కాస్త ఊరట చెందినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.